హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు టెక్ విత్ నాగేశ్వర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రతి యూట్యూబర్ కి ఒక మైక్ అనేది కంపల్సరీ కావాలి. వారు వీడియోస్ రికార్డ్ చేసుకోవడానికి చాలా మంది వాయిస్ అనేది లోలో ఉంటుంది కాబట్టి ఆ వాయిస్ అనేది సరిగ్గా వినిపించక వారు ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కరూ వేలల్లో పెట్టి మైక్ని తీసుకునేటటువంటి సాహసం అయితే చేయరు. నా సజెషన్ కూడా మీరు అలాంటి తప్పుని చేయకండి. ఎందుకు అంటే మీరు కొత్తగా ఛానల్ పెడుతున్నారు, ఆ ఛానల్ సక్సెస్ అవుతుందా లేదా అనే క్లారిటీ మనకు లేదు కాబట్టి మీరు ముందుగానే దానికోసం డబ్బులని ఖర్చు పెడితే ఆ ప్రెషర్ అనేది మీ మీద ఉంటుంది. నేను ఇంత ఖర్చు పెట్టాను, అసలు నాకు ఇది ఛానల్ నుండి డబ్బులు వస్తాయా రావా అనే ఒక ప్రెషర్ అనేది మన మీద ఉంటుంది కాబట్టి అలాంటి తప్పుని చేయకండి. మీ అందరి కోసం నేను జస్ట్ 400 లోపు 350 to 400 లోపు ఒక మైక్ ని మంచిగా పనిచేసేటటువంటి మైక్ ని పరిచయం చేయడానికి వీడియోని చేయడం జరుగుతుంది. వీడియోని పూర్తిగా చూడండి. అలాగే మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేసినట్టయితే యూట్యూబ్ కి సంబంధించినటువంటి టిప్స్, అలాగే యూట్యూబ్ కి సంబంధించినటువంటి పరికరాలు ప్రతిదీ కూడా నేను మీ ముందుకి తీసుకొని రావడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇది మైక్. ఈ మైక్ ని చూడండి, K8 వైర్లెస్ మైక్. వైర్ ఉండదు, వైర్లెస్ మైక్. ఇది నాకు పడ్డటువంటి కాస్ట్ అమెజాన్ లో తీసుకున్నాను. ఆఫర్ సేల్ లో 350 రూపాయలు అనేది పడడం జరిగింది. ఒకవేళ మీరు ఇప్పుడు చూసినట్టయితే ఒక 10-20 రూపాయల డిఫరెన్స్ తోని 400 వరకు ఉండొచ్చు. అంతకన్నా ఎక్కువైతే ఉండేటటువంటి అవకాశం లేదు. ఇది ఏ విధంగా పనిచేస్తుందో నేను మీకు చూపిస్తాను. చూడండి. ముందుగా దీన్ని కవర్ ని ఓపెన్ చేసి ఇలా ఓపెన్ చేసుకున్నట్టయితే ఇక్కడ ఈ విధంగా రావడం జరిగింది. ఇందులో మనకి ఒక మైక్ అనేది ఇచ్చారు. ఇది మైక్ మీరు చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది రిసీవర్. మనం మొబైల్ ఫోన్కి కనెక్ట్ చేయాలి. మనం ఛార్జింగ్ ఎక్కడైతే పెడతామో ఆ ప్లేస్లో కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. దీనితో పాటుగా మనకి ఇక్కడ ఒక చిన్న బాక్స్ అనేది కూడా ఇచ్చారు. ఈ బాక్స్ ఏంటో కూడా చూద్దాం. ఎస్, ఈ బాక్స్ లో చూసినట్టయితే మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి, మైక్ కి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఒక అడాప్టర్, చిన్న కేబుల్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ 3 వస్తువులతో పాటు ఇంకొక పిన్ అనేది ఇచ్చారు. ఈ పిన్ వచ్చేసి ఇది ఐఫోన్ కి కనెక్ట్ చేసుకోవాల్సిన పిన్. మనకి ఇదైతే యూజ్ కాదు, ఎందుకు అంటే మన దగ్గర ఐఫోన్ లేదు కాబట్టి. సో ఇది సి పిన్. ఇది మనం మొబైల్ కి పెట్టి ఈ యొక్క మైక్ ని కనెక్ట్ చేయాలి. అది ఏ విధంగా చేయాలో కూడా నేను చెప్తాను. చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ నేను మరొక ఫోన్ ని యూజ్ చేసుకొని మీకు చూపిస్తున్నాను. ఇది ఇక్కడ ఉన్నటువంటిది నా ఫోన్. ఈ ఫోన్ కి ఇలా ఛార్జింగ్ పెట్టే పాయింట్ ఉంది కదా, ఇక్కడ పెట్టేసి ఇలా లాక్ చేయండి. ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసిన తర్వాత చూడొచ్చు, నేను ఇక్కడ చూపిస్తున్నాను మీకు. అదే విధంగా ఫ్రెండ్స్, ఇలా పెట్టేసుకున్న తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు ఒక బటన్ అనేది ఉంది. ఈ బటన్ని మీరు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఈ బటన్ని లాంగ్ ప్రెస్ అనేది చేసినట్టయితే మీకు ఇక్కడ ఒక లైట్ అనేది రావడం జరిగింది. చూడొచ్చు, ఈ లైట్ అనేది గ్రీన్ కలర్ లో వచ్చింది. ఈ లైట్ వచ్చినట్టయితే ఈ యొక్క మైక్ అనేది కనెక్ట్ అయినట్టు. ఇప్పుడు నేను ఈ మైక్ లోనే మాట్లాడుతున్నాను. దీని యొక్క క్వాలిటీ ఏ విధంగా ఉంది, మైక్ లేనప్పుడు ఏ విధంగా ఉంది అని చెప్పేసి కూడా మీరు చూడడానికి అవకాశం ఉంది. అయితే ఇది ఎంత డిస్టెన్స్ వరకు పనిచేస్తుంది అని చెప్పేసి నా డౌట్ మీకు రావచ్చు. ఇది అరౌండ్ గా మీకు ఒక 20 మీటర్స్ వరకు పనిచేసేటటువంటి అవకాశం ఉంది. నేనైతే టెస్ట్ చేశాను. ఇప్పుడు మీకు శాంపుల్ గా కొంత దూరం నేను నా ట్రైపాడ్ ని కొంత దూరం తీసుకువెళ్ళి నేను ఇక్కడికి వచ్చి మాట్లాడతాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు, నేనైతే ఈ బోర్డు దగ్గరికి వచ్చేసాను. నాకు ట్రైపాడ్ ఒక దగ్గరగా ఒక 7-8 మీటర్ల దూరంలో ఉంది. ఇప్పుడు మీకు క్వాలిటీ అనేది, నా వాయిస్ అనేది క్వాలిటీగా వినిపిస్తుందా లేదా, ఏ విధంగా ఉంది అని చెప్పేసి మీరు గమనించవచ్చు. దీన్ని బట్టి ఈ యొక్క మైక్ ని మీరు తీసుకోవచ్చా లేదా అని చెప్పేసి కూడా మీకు క్లారిటీగా అర్థం అవడం జరుగుతుంది. నా వరకైతే నేను చూసినటువంటి దాని ప్రకారం మైక్ అయితే
ఈ కాస్ట్ లో, ఈ లో కాస్ట్ లో బాగుంది అని చెప్పొచ్చు. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినటువంటి వారికి డే 1 నుండి ఈ మైక్ ని యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే తక్కువ కాస్ట్ లో అయిపోతుంది కాబట్టి ఫస్టే వేలల్లో ప్రొడక్ట్లని కొనుక్కొని అవి వ్యూస్ వెళ్ళకపోతే బాధపడే బదులు ఇలాంటివి తీసుకోవడం బెటర్ అని నా సజెషన్. ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.